ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారపు ఉపవాస కూడికకు మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానం తెలుపుచు ఈ ఉపవాస కూడికను ప్రార్థనతో ప్రారంభం చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మా శ్రీయ దిర్గమా, మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, మహిమోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి బలపరిచిన నీ ప్రేమ కొరకే నీకు వందనములు, స్తోత్రాలు. ఉపవాస ప్రార్థన కూడికలో నాయన పాల్గొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నా నిబిడులైన వారందరిని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. నాయన నా ప్రభువా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని మీరు పేరు పేరున దీవించి మీరు ఆశీర్వదింపచేసి నాయన మీరు బలపరచమని అడుగుతూ ఉన్నాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఈ మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థన కూడికలో పాల్గొని నిన్ను మహిమపరుస్తూ ఉన్నారో నాయన, ప్రతి బిడ్డను మీరు దర్శించి మీరు బలపరిచి నడిపించమని తండ్రి, ఈ దిన దీవెన, ఈ దిన రక్షణ అందరికీ మీరు దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మహిమ పరచుటకుగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 377వ కీర్తన, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభు అనే పాటను పాడి దేవుని మహిమ పరుద్దాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, ముందు నీ పాదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొందికగా జయ రావేనా నందమానందమానందమయో పొంగ, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, హద్దులే నాటి దురాశల నవివేకినై కొడియాడితి, ముద్దులతో నింక గోటామే, వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని దీవించి రక్షింపనిప్పుడే, రవయ్యా రవయ్యా రవయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస కూడిక కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగములోని వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం
మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. చిన్న ప్రార్థన చేస్తున్నా. కనికరము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, ఈ సమయమందు నాయనా నీ మాటలు మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే మా ఘనమైన తండ్రి, మా ఆశను తృప్తిపరచండి. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి. నీ మాటలే మాలో ఉండగలిగినటువంటి నిర్జీవమైన స్థితిని తొలగిస్తాయి. నీ మాటలే మా జీవితములలో నూతన క్రియను జరిగిస్తాయి. అట్టి నీ జీవపు మాటల ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని అడుగుతూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతూ ఉన్నాం. ఘనమైన తండ్రి, అయోగ్యుడైన నన్ను మీ సిలువ నీడలో మరుగుపరచండి. మీ మాటలు చెప్పుటకు సహాయం చేయండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముగా ఉండలాగున మీ సహాయం చేసి నడిపించమని, మీరు మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడిగినటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా ప్రార్థన చేయడం మాకు నేర్పించు అని వారు అడిగినటువంటి ప్రశ్నకు, శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే, మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, మీరు ఇలాగున ప్రార్థన చేయుడి అని చెప్పి పరలోకపు ప్రార్థన వారికి నేర్పించి, ఆ పరలోకపు ప్రార్థనలో ఉండగలిగినటువంటి ఒక మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని ఆ మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియా దేవుని బిడ్డలారా, మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించు అని వారు ప్రార్థన, యేసు ప్రభు వారు వారికి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. మమ్మను శోధన నుండి తేక దుష్టుల నుండి తప్పించు అని దేవునికి ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు నేర్పించినటువంటి ప్రార్థనలో ఒక భాగమై ఉంటుంది. ఈ ప్రార్థన ప్రతి విశ్వాసి వారి యొక్క విశ్వాసపు జీవితములో చేయగలిగినటువంటి ప్రార్థన. ప్రతి విశ్వాసి కూడా, ప్రభువా మమ్మను శోధన నుండి తప్పించి, మమ్మను దుష్టుల నుండి తప్పించి మమ్మను కాపాడు అనగలిగినటువంటి మాట. శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. ఇక్కడ పుట్టినట్లు రాస్తాడు, దుష్టుల నుండి అనగా కీడు నుండి మమ్మను తప్పించు అనేటువంటి మాట ప్రతి వారు పలకగలిగినటువంటిది. ఏమిటి కీడు నుండి తప్పించు అనగలిగినటువంటి మాట? ఏమిటి కీడు అంటే, ఒక ప్రమాదం, రాబోయేటటువంటి ప్రమాదం, రాబోయేటటువంటి విపత్తు, మానవునికి రాబోయేటటువంటి నాశనం, మానవునికి కలగకపోయేటటువంటి అపాయం, మానవునికి కలగబోయేటటువంటి తెగులు, మానవునికి కలగబోయేటటువంటి ఉపద్రవము, ఉగ్రత, మానవునికి ఏదైతే మేలు చేకూర్చున్నటువంటిది అవుతుందో, ఏది మానవునికి మేలుగా ఉండదో అదే కీడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. మానవుని యొక్క జీవితానికి, మానవుని యొక్క బ్రతుకుకు, మానవుని యొక్క విశ్వాసపు యాత్రకు ఏది మేలుగా ఉండదో, ఏది మంచిగా ఉండదో, మానవుని యొక్క జీవితానికి ఏదైతే రాబోతూ ఉందో అది
కీడుగా ఉండగలిగినటువంటిది. అందుకు యేసు ప్రభు వారు వారికి ప్రార్థన నేర్పిస్తూ పలికినటువంటి మాట ఏమిటి అంటే, మమ్మను శోధన నుండి తేక కీడు నుండి తప్పించు అని ఆ ప్రార్థనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మానవుని యొక్క జీవితానికి, మానవుని యొక్క జీవితముపై ప్రభావము చూపేటటువంటి, అది ఆపదైనా కావచ్చు, ప్రమాదమైనా కావచ్చు, అది ఒక విపత్తైనా కావచ్చు, ఒక నాశనం కావచ్చు, మానవుని యొక్క జీవితానికి మేలు చేకూర్చున్నటువంటిది ఏదైనా కావచ్చు, అది మానవునికి కీడే. కనుక విశ్వాసపు అనుభవములో, దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయగలిగిన అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనములో లోతు దేవునితో ఆయన మాట్లాడుతాడు. లోతు సొదొమ గొమొర్రా పట్టణములు నాశనము చేయబడక మునుపు లోతు తన కుటుంబముతో కలిసి ఆయన పారిపోతూ ఉన్నటువంటి సందర్భములో, ఆయన వెలుగులకి దేవుని యొక్క దూతలు బయటకు తీసుకుని వచ్చినటువంటి సందర్భములో లోతు దేవుని మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండము 19వ అధ్యాయం 18-19 వచనాల్లో రాయబడిన మాట, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి వచ్చునేమో. దేవా, నీవు చెప్పినటువంటి ఆ పర్వతానికి నేను తప్పించుకొని పోలేను, ఈ కీడు నా మీదికి వచ్చి సంభవించునేమో, ఈ కీడు నా మీదకి వస్తుందేమో, కలగబోయేటటువంటి నాశనం నా మీదకి వస్తుందేమో, కలగబోయేటటువంటి ఉపద్రవం నా మీదకి వస్తుందేమో అని లోతు దేవుని సన్నిధానంలో ఆయన అడిగినట్లుగా, ప్రార్థన చేసినట్లుగా మనము దేవుని యొక్క మాటలుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ కీడు నాకు సంభవించి నేను చచ్చిపోతానేమో, ఈ నాశనంలో పడిపోయి నేను నాశనం అయిపోతానేమో అని లోతు దేవునిని అడుగుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో లోతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు కూడా, ఈ లోకములో ఉండగలిగినటువంటి మానవుడు, ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నటువంటి అనేక మంది మానవులు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారుగా, భిన్నమైనటువంటి ఆలోచనలు, భిన్నమైనటువంటి తలంపులు కలిగినటువంటి అనుభవాలుగా ఉండి జీవించగలిగిన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. అనేక మంది మానవులు విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి తలంపులు, విభిన్న రకాలైనటువంటి జీవితపు అనుభవాలు, మానవులు కూడా ఎదుటి వారికి ఏ రకంగా కీడు చేయాలా అని ఆలోచన చేయగలిగినటువంటి గుంపు కూడా ఈ లోకంలో లేకపోలేదు. తెల్లవారి లెగిస్తే ఎవరిని కీడు చేయాలా, ఎవరికి కీడు తలపెట్టాలా అని ఆలోచన చేయగలిగినటువంటి వారు కూడా ఈ లోకంలో చాలా మంది ఉంటారు. అటువంటి వారు ఎవరు అంటే, అటువంటి వారు ఎటువంటి గుంపులకు చెందిన వారు అంటే, అటువంటి వారు ఎటువంటి విశ్వాసము జీవితాన్ని వారు కలిగి జీవిస్తారు అంటే, దేవుని యొక్క మాటలుగా ఆయన జ్ఞాపకం చేస్తాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రాస్తాడు, భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయా తలచడు అన్నాడు. భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరుతూ ఉంది. దేవుని యందు భక్తి లేనటువంటి వాడు, దేవుడంటే భయం లేనటువంటి వాడు, దేవుని ప్రేమించలేని వాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదివినా దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోలేనటువంటి వాడు భక్తి లేనటువంటి వాడు.
కీడును చేపట్టును అన్నాడు. కీడును చేయగోరుతూ ఉంది. భక్తిహీనుడు. ఎవడు భక్తిహీనుడు అంటే దేవుడు లేడు అనేటువంటి వాడు భక్తిహీనుడు. దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి వాడు భక్తిహీనుడు. దేవుని యొక్క ప్రేమ ఏమిటో ఎరిగినటువంటి వాడు భక్తిహీనుడు. దేవుడు ఎటువంటి సర్వశక్తివంతుడో ఎరిగినటువంటి వాడు భక్తిహీనుడు. కనుక అటువంటి భక్తిహీనుడు కీడు చేయ గోరును. వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. తన పొరుగువాడైనా, వాడు ఇరుగువాడైనా, వాడు ఎదుటివాడైనా, రక్త సంబంధి అయినా, వాడు ఎటువంటి వాడైనా కూడా కీడు చేయకుండా ఉండక మానడు. కీడు చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఉండగలిగిన వాడు, కీడు చేయాలన్న తలంపుతోనే ఉండగలిగిన వాడు తన పొరుగువానికైనా, అయ్యో వీడికెందుకు నా పొరుగువాడు కదా, వీడికెందుకు కీడు తలపెట్టాలి, వీడికెందుకు ఆ యొక్క దుష్టత్వం కలుగు చేయకుండా ఉండాలి, వీడికెందుకు ప్రమాదంలో పడకుండా ఉండాలి అనే ఆలోచన, దయ, దాక్షిణ్యాలు లేనటువంటి మనస్తత్వం. కనుక భక్తిహీనుడు కీడు చేయ గోరును. తన పొరుగువాని మీద కూడా వాడు ప్రేమ చూపలేనటువంటి వాడు. కయ్యను హేబేలు కథ మనం ఎరుగుదాం బాగా. కయ్యను హేబేలు ఇరువురు ఒక తల్లి గర్భములో నుండి వచ్చినటువంటి వారే. ఇరువురు ఒక తల్లి గర్భము నుండి వచ్చిన వారే. కానీ కయ్యను హేబేలును చంపేశాడు. కయ్యను హేబేలు మరణానికి కారణమయ్యాడు. కారణం ఏమిటి అంటే వారిరువురి మధ్య ఉండగలిగినటువంటి ఆ యొక్క కయ్యను కలిగినటువంటి ఆ గొప్ప దుష్టత్వం. ఏ రీతిగానైనా నా తమ్మునికి కీడు చేయాలి, ఏ రీతిగానైనా నా సహోదరుడిని చంపేయాలన్నటువంటి ఆలోచన ఇరువురి మధ్య కీడుకు కారణమైంది. కయ్యను హేబేలును చంపేశాడు. యోసేపు సహోదరుడు గురించి మనం బాగా ఎరుగుదు. యోసేపు సహోదరులు, యోసేపు తండ్రి యాకోబు యోసేపును బాగా ప్రేమిస్తూ ఉన్నాడని, యోసేపు దర్శనాలు చూస్తూ ఉన్నాడని, యోసేపు కలలు కంటా ఉన్నాడు అని, ఆ కళ కన్నంగానే మాత్రమే కాదు, ఆ కళ యొక్క భావాన్ని కూడా యోసేపు చెబుతూ ఉన్నాడని యోసేపు అన్నదమ్ములకి కోపం వచ్చి యోసేపును గోతులో పడేసినటువంటి అనుభవం మనం బాగా ఎరిగినటువంటి వారు. కనుక భక్తిహీనుడు, దేవుడంటే భయం లేనివాడు, దేవుడు లేడు అనగలిగినటువంటి వాడు, అయ్యో ఇది చేస్తే నాకేమొస్తుందో, ఈ పాపం చేస్తే, ఈ కీడు చేస్తే, ఈ దుష్టత్వం చేస్తే, ఇటువంటి ప్రమాదాలు తీసుకుని వస్తే, ఇటువంటి వినాశనం కలుగు చేస్తే, ఎదుటివాడి నాశనాన్ని నేను కోరుకుంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు అనేటువంటి భయము మానవుని యొక్క జీవితంలో లేక మానవుడు కీడు తలపెడుతూ ఉన్నాడు. మానవుడు కీడును గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి కీడు చేయగోరు వారిని, ఇటువంటి కీడును గురించి, దుష్టత్వమును గురించి ఆలోచన చేయగలిగినటువంటి వారిని ఏమంటారు అంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటాడు, కీడు చేయ పన్నాగములు పన్ను వారికి తంటాల మారి అని పేరు పెట్టబడును. ఎవడైతే ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకుంటాడో, ఎదుటి వ్యక్తి ప్రమాదంలో పడాలని, ఎదుటి వ్యక్తి యొక్క బాగోగులు కోరుకోలేనటువంటి అనుభవంలో ఉండగలిగినటువంటి వారిని ఎవడైతే ఆ రీతిగా కోరుకుంటాడో అటువంటి వారిని గురించి రాస్తాడు, అటువంటి కీడు చేయ పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడును అని జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు. 3వ యోహాను పత్రిక
యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనములో మరొక మాట అంటాడు, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. మేలు చేయవాడు దేవుని సంబంధి, ఎదుటి వానికి మేలు చేసేవాడు, ఎదుటి వాని యొక్క మేలును కోరుకునేవాడు, ఎదుటి వాని యొక్క క్షేమాన్ని కోరుకునేవాడు, ఎదుటి వాని యొక్క బాగోగులు కోరుకునేటువంటి వాడు దేవుని సంబంధి, దేవునికి చెందినవాడు, దేవుడంటే భయం కలిగిన వాడు, దేవుడంటే భక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క శక్తి ఏమిటో ఎరిగినటువంటి వాడు. కానీ ఇక్కడ ఒక మాట రాస్తాడు, కీడు చేయవాడు దేవుడిని చూచిన వాడు కాడు. నాశనం కోరుకునేవాడు, పగతో రగిలిపోయేవాడు, కోపముతో రగిలిపోయేవాడు, ఎదుటివాని యొక్క అభివృద్ధిని, ఎదుటివాని యొక్క మేలును కోరుకోనటువంటి వాడు దేవుని చూచిన వాడు కాడు అన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన నేర్పించినటువంటి ప్రార్థనలో ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మమ్మలను శోధన నుండి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు అని దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక ఎవరైతే కీడు చేయాలని ఆశిస్తారో, ఎవరైతే కీడు తలపెట్టాలని కోరుకుంటారో, ఎవరైతే ఎదుటివాని పట్ల మేలు చేయకూడదు అని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో, అట్టి వారికి దేవుని ముఖము విరోధముగా ఉన్నది అని పేతురు తన పత్రికలో ఆయన తెలియజేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, దేవుని ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అంటూ ఉన్నాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసపు అనుభవములో ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ భయంకరమైనటువంటి కాలములో మనము చేయవలసినటువంటి ప్రార్థన, దేవా మమ్మలను శోధనలో నుండి తేక. కనుక ప్రియులరా, మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. కనుక ఎబ్బేజు ఒక మంచి ప్రార్థన చేస్తాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములో ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఆయన అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా, దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించి, ఆయన మనవిని ఆలకించి అతనికి దయచేసాడు. ఏ కీడు రాకుండా, ఎటువంటి ఆపద వాటిల్లకుండా, ఎటువంటి కలవరపరచగలిగినటువంటి అనుభవాలు తన జీవితములు ఎదురవ్వకుండా దేవుడు తన జీవితానికి నెమ్మదిని కలుగజేశాడు. ఎటువంటి కీడు లేకుండా, ఎటువంటి ప్రమాదము లేకుండా, ఎటువంటి ఉపద్రవము లేకుండా ఎబ్బేజు యొక్క జీవితాన్ని దేవుడు నడిపించుకుంటూ వచ్చాడు అన్న సంగతిని మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన ఏమిటి అంటే, మమ్మును శోధన నుండి తేక దుష్టుల నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించు ప్రభు అని ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసిన ప్రార్థన కూడా ఈ భయంకరమైనటువంటి కీడు నుండి,
ఈ భయంకరమైన వైరస్ నుండి ప్రభువా దీనికి మందు లేదు, ఇంకా అనేకమైన ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఔషధము కనిపెట్టబడలేదు. నీవే మాకు పరమ ఔషధం. నీ ఔషధముకు మించినటువంటి ఔషధము లేదు. కలువరి శిలువలో మీరు కార్చినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తానికి మించినటువంటి ఔషధం ఇంకొకటి లేదు. మీరే మమ్మను స్వస్థపరచగలిగిన దేవుడు. ఎటువంటి కీడు వాటిల్లకుండా, ఎటువంటి నాశనము, ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా మీరే మమ్మను కాపాడి నడిపించగలిగిన దేవుడు. మీరే మమ్మలను భద్రం చేయగలిగిన దేవుడు. మీరే మమ్మను అనుదినము నీ రెక్కల నీడలో ఆశ్రయమును ఇవ్వగలిగిన దేవుడు. కనుక ప్రియులరా, దేవుని బిడ్డలారా, మనము చేయవలసినటువంటి ప్రార్థన, మనము చేయవలసినటువంటి విజ్ఞాపన, కీడు నుండి మమ్మను తప్పించు ప్రభువా. అటువంటి కీడుల నుండి దేవుడు మనందరినీ భద్రము చేసి కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దైవాశీర్వాదముతో ఈ ప్రార్థన కూడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా నీ నామానికి స్తోత్రాలు. అన్నాడు మీరు శిష్యులకు నేర్పించినటువంటి నాయనా ప్రార్థనను మేము జ్ఞాపకము చేసుకున్నాం. మమ్మలను శోధనలో నుండి తేక, కీడు నుండి తప్పించు అని ప్రార్థన చేయండి అని వారికి మీరు నేర్పించారు. దేవానికి స్తోత్రాలు. నాయనా, ఈ భయంకరమైన దినాల్లో, ఈ భయంకరమైన కాలములో ఏ ఉపద్రవము, ఏ నాశనము, ఏ పెనుముప్పు, ఎటువంటి నా ప్రభువా ఉగ్రత మా మీదకి ఏ దినము వస్తూ ఉందో మేము తెలియనటువంటి దినాల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం. కనికరము కలిగిన తండ్రి, రేపు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. అనుదినము అనుక్షణము కూడా ఈనాటి వరకు మీరిచ్చిన భద్రతను బట్టి, మీరిచ్చిన కాపుదలను బట్టి నీకు వందనములు, స్తోత్రాలు. ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మా సంఘము కొరకు, సంఘములో ఉండగలిగిన ప్రతి కుటుంబము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు ఎక్కలా నీడలో ప్రతి కుటుంబాన్ని మీరు భద్రం చేస్తూ, మీరు నడిపిస్తూ, బలపరుస్తూ ఉన్నా. ఓ ఘనమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. నాయన, ఇక ముందుకు కూడా నీ కృపలో బిడ్డలందరినీ మీరు భద్రము చేయమని అడుగుతూ ఉన్నాం. మీ కృపను దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. సంఘ నాయకులైన వారి కొరకు, నాయకురాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆత్మ బలము, ఆత్మశక్తిని ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీరు బలపరిచి నడిపించమని అడుగుతూ ఉన్నాం. బలహీన స్థితిలో ఉండిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వారి బలహీనతల నుండి విడుదల దయచేస్తూ మీరు నడిపిస్తూ ఉన్న నీ గొప్ప ప్రేమ కొరకు నీకు స్తోత్రాలు, వందనములు. నాయనా, నిరాశలో, నిస్పృహలో, కలవరముతో కూడుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నీవే నా ప్రభువా సమాధానము, నెమ్మదిని దయచేయండి. నాయనా, ఈ భయంకరమైన దినాల్లో ప్రతి బిడ్డను కూడా నాయనా నా ప్రభువా శోధన నుండి తప్పించి, నాయనా కీడులోనికి తేక నా ప్రభువా ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడమని అడుగుతూ ఉన్నాం. కీడు నుండి తప్పించమని అడుగుతూ ఉన్నాం. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్న రీతిగా ఈ సమయమందు నీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి కీడు నుండి తప్పించి నాయనా నా ప్రభువా నీ రెక్కల నీడలో ప్రతి బిడ్డను మీరు భద్రము చేసి నడిపించండి. ఈ మీడియా ద్వారా నీ మాటలు విన్నా నాయనా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా వేరే పేరున మీరు దీవించి ఆశీర్వదింపచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లుగా భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయి. మారణశ్రమ క్షమించిన ప్రకారం మానవులను క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి తేక, కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి ఆదరణ కాపుదల, ఉపవాస ప్రార్థన వేడుకలో పాల్గొని దేవుని మహిమపరిచిన ప్రతి కుటుంబమునకు, ప్రతి విశ్వాసికి, ఆయన ప్రేమించిన సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును గగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ దుష్టుని నుండి, ఈ కీడు నుండి మమ్మల్ని తప్పించు నాయనా అని